1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనము కమిట్మెంట్ అయ్యేటప్పుడు జాగ్రత్త వహించాలి. మొదటిది. రెండవది వార్నింగ్ అబౌట్ లేజినెస్. రెండవది మనం చూసేది ఏంటంటే 6వ వచనం నుంచి 11వ వచనం వరకు, 6వ వచనం నుంచి 11వ వచనం వరకు లేజినెస్ అంటే ఏంటి? సోమరితనం కూర్చున్నటువంటి హెచ్చరికలు అవి ఉండకూడదు అనే విషయాన్ని చెప్తాడు. మూడవది వార్నింగ్స్ అబౌట్ ఇమొరాలిటీ అండ్ లస్ట్, అంటే అపవిత్రత, లైంగిక అపవిత్రత లేకపోతే మోహము, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది 23వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూడవచ్చు. మొదటిది 1 నుంచి 5 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరబడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. ఈ 5 వచనాలు కూడా ఏం చెప్తున్నాడంటే జామీను ఉండొద్దు, పూట పడొద్దు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. జామీన్ అంటే మీ అందరికీ తెలుసు, షూరిటీ అంటారు ఇంగ్లీష్లో. అది చాలామంది షూరిటీ అంటే వేరే వారి యొక్క అప్పు ఏదైతే ఉందో దానికి మనము వెళ్ళి, వేరే వారి యొక్క అప్పుకు మనము వెళ్ళి దానికి నేను బాధ్యత అని నిలబడటము. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుతుంది లేఖనము. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు దానిలో పడిపోకూడదు? ఎందుకు ఆ పని చేయకూడదు? 3వ అధ్యాయంలో ఏం చదువుకున్నాము? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనొద్దు. అక్కడ చెప్తుంది కదా ఏమని? నీవు మేలు చేయటం చేతైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యండి, వెనుతీయొద్దు అని చెప్తున్నాడు అక్కడ. అలాగే మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? 5వ అధ్యాయం 42వ వచనంలో, నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అంటాడు. మరి ఇక్కడేమంటాడు? షూరిటీ ఉండబాకండి, మధ్యవర్తిత్వం చేయబాకండి, వేరే వాళ్ళ అప్పును నీ నెత్తినేసుకోబాక అనేది ఇక్కడ చెబుతున్నాడు. ఏంటి అక్కడ ఇక్కడ తేడా? అక్కడ ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, నీవు ఏదైనా ఎదుటి వారికి చేసే మేలు నీ దగ్గర ఉన్నప్పుడు ఇక దానికి ఏ అభ్యంతరాలు వద్దు, మధ్యవర్తిత్వం వద్దు, లేకపోతే తర్వాత ఇవ్వనే అదేం వద్దు, ఇచ్చేసేయి. అంటే యూ హ్యావ్ ఇట్ అండ్ యూ కెన్ ఇట్. నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు చేయగలుగుతావు. కాబట్టి నువ్వు కలిగి ఉన్నది, చేయగలిగింది, ఇక మధ్యవర్తిత్వాలతో పని లేకుండా ఇచ్చేసేయి. ఇంకా దాని గురించి ఆలోచన లేదు. ఎందుకంటే నీకు ఉన్నది కాబట్టి, నువ్వు చేయగలుగుతావు కాబట్టి, దానివల్ల నీకు నష్టమేమి లేదు కాబట్టి, దానివల్ల ఎదుటివారు స్వాంతన పొందుతారు కాబట్టి, దానివల్ల ఎదుటి వారికి మనం సహాయం చేస్తున్న వాళ్ళం అవుతాం కాబట్టి, బైబిల్ కూడా అదే చెప్తుంది. కాబట్టి నువ్వు చేయగలిగినప్పుడు నీవు మధ్యవర్తిత్వాలతో సంబంధాలు లేకుండా చెయ్యి. కానీ ఈ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలతో నువ్వు చేయలేనప్పుడు, నీ దగ్గర లేనప్పుడు ఎదుటి వారి కోసము నువ్వు పూట పడాల్సిన పని లేదు. నీవు మధ్యవర్తిత్వము ఉండాల్సిన పని లేదు. నీ దగ్గర లేనప్పుడు
అనాలోచనగా తొందరపాటు నిర్ణయాలతో నేనుంటాను పో అంటాం, లేకపోతే మధ్యవర్తిత్వంగా నేనుంటాను పో, వాళ్ళ బదులు నేను షూరిటీ ఉంటాను పో అనేటువంటి ఆలోచన చేయకూడదు. ఇది జ్ఞానయుక్తంగా ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, దేవుడేమి ఇవ్వద్దంటలేదు, ఇయ్యంటున్నాడు. అప్పు అడగొరేవాడికి ఇవ్వమంటున్నాడు, కష్టంలో ఉన్నవాడికి ఇవ్వమంటున్నాడు, నీ దగ్గర ఉంటే నీ ముఖం తిప్పుకోవద్దు అంటున్నాడు. అన్నీ చెయ్యి, ఎప్పుడు నీకున్నప్పుడు మధ్యవర్తిత్వాలు ఏమీ లేకుండా, ఇక ఏమీ లేకుండా. కానీ నీకు అనాలోచనగా ఆ థింక్ లేకుండా, రెండవ ఆలోచన లేకుండా, నీకు ఉందా లేదా అని ముందు వెనక ఆలోచన చేయకుండా నీవు గబుక్కున పక్కవారి కోసము ఎదుటివారి కోసము పూట పడితే అది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. ఆ పని చేయొద్దు, ఆ పని మాత్రము చేయొద్దు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 15లో కూడా 15వ వచనము ఈ విధంగా ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము, ఎదుటి వాని కొరకు పూట పడిన వాడు చెడిపోవును, పూట పడ నొప్పని వాడు నిర్భయముగా ఉండును. భయం లేకుండా ఉంటాడు. ఎదుటి వాని కొరకు పూటపడివాడు చెడిపోతాడు అని చెప్తున్నాడు. ఏమో అంటే నీకు లేనప్పుడు, నువ్వు కట్టలేనప్పుడు, నీకు భవిష్యత్తులో ఏమవుతుందో తెలియనప్పుడు, లేకపోతే ఎదుటివాడు ఇస్తాడా లేదా నీకు అర్థం కానప్పుడు, అది ఎంత అని నీకు తెలియకున్నప్పుడు నువ్వు అనాలోచనగా పోయి నువ్వు వాని కోసము నువ్వు పూట పడితే నువ్వే చెడిపోతావు. నువ్వు రోజు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ వాడు కడతాడో కట్టడో, ఒకవేళ అతడు ఉంటాడో ఉండడో, ఆ తర్వాత పూటపడినటువంటి డబ్బు నీ దగ్గర ఉంటుందో లేదో, ఆ తర్వాత నువ్వు కట్టగలుగుతావో లేదో, ఆ రేపు డేట్ వస్తుంది, దానికి వాడు కట్టకపోతే నేను కట్టాలి అనేటువంటి భయముతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిర్భయంగా మనం ఉండాలి. నిర్భయంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ లావాదేవీలు అనేవి జరగకూడదు. ఆ తర్వాత 17వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం, తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు అంటే తెలివి లేనివాడు అని మాట్లాడుతుంది. తెలివి లేనివాడు అని మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. 16వ వచనం, అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వారినే కుదవ పెట్టించుము. ఏంటి దీని అర్థం? అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదవ పెట్టించుము. ఇంగ్లీష్ యాంప్లిఫైడ్ వర్షన్ నేను చదువుతా. The judge tells the creditor, take the garment of one who is security for a stranger. అంటే ఒకవేళ నీ యొక్క ఇదిగో ఈ విధమైనటువంటి లావాదేవీలు జరిగినప్పుడు తీసుకున్నవాడు ఇచ్చిన వాడికి ఇవ్వనప్పుడు మధ్యవర్తిత్వంలో ఎవడైతే ఉంటాడో వాడు కోర్టులోకి తీసుకుపోతే ఆ జడ్జి ఏం చెప్తాడంటే, నువ్వు 7 వస్త్రాలు తీసుకో. ఎవరి జామీన్ ఎవరున్నారో వాని వస్త్రాలను నువ్వు తీసుకో. అండ్ హోల్డ్ హిమ్ ఇన్ ప్లెడ్జ్ వెన్ హీ ఈజ్ సెక్యూరిటీ ఫర్ ఫారినర్స్. అంటే అన్నిటికీ అసలు ఇతన్నే పట్టుకో. అంటే ఇంకా కొదువు ఇంక ఇతనే, అంతే కదా. ఇప్పుడు నేనుండా మధ్యలో అని నేను వచ్చాను అనుకోండి, అతను ఇవ్వంది నేను ఇవ్వాలా, నా దగ్గర ఏం లేకపోతే నన్నే తాకట్టు పెడతారు అక్కడ, అంతే కదా జరిగేది. నేనే పోయి అక్కడ కూర్చోవాలి. సో అతనికి ఎదుటివారికి పూట పడేటప్పుడు, లేకపోతే ఎదుటివారికి ప్లెడ్జ్ చేసేటప్పుడు, లేకపోతే ఎదుటివారి కొరకు మనము షూరిటీ ఉండేటప్పుడు మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటని ఆలోచించాలి. ఇంకా జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన ఏంటంటే, అసలు ఉండకూడదు, పూట పడకూడదు, జామీను ఉండకూడదు, మధ్యవర్తిత్వం చేయకూడదు. నువ్వు సహాయం చెయ్యొద్దని చెప్పట్లా ఇక్కడ, సహాయం చేయి. ఎప్పుడు అంటే నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు ఇయ్యగలిగినప్పుడు, మధ్యవర్తిత్వాలు లేకుండా, అప్పులనేవి లేకుండా నువ్వు చెయ్యి. మళ్ళీ అతను ఇవ్వకపోయినా పర్వాలా,
కానీ లేనప్పుడు మనము మధ్యవర్తిత్వం ఉండి మనము నష్టపోతాము. సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 26వ వచనం, చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ కింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. ఏం లేకపోతే నువ్వు పండుకున్న ఆ చాప కూడా తీసుకొని పోతాడంట. అంతే కదా. నువ్వు అందుకే అప్పులు చేసేవాడితో, లేకపోతే అప్పులు ఎక్కువగా తీసుకొని మధ్యలో మధ్యవర్తిత్వాన్ని నిన్ను పెట్టి నా బదులు నువ్వు ఉండు, నువ్వు షూరిటీ ఉండని ఎవడైనా అంటే వాడికి దూరంగా ఉండు. అంతే, దూరంగా. చూడండి, ఈయన సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వాడు. హీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ సచ్ థింగ్స్ అండి. ఇటువంటివి ఆయన చాలా 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 చూసినటువంటి వాడు. ఈయన దేవుని జ్ఞానంతో ఉన్నటువంటి ఈయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగా ఎరిగినటువంటి వాడు ఈయన. కాబట్టి మనకు ముందుగానే విషయాలు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ విధమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి కావాలని అప్పులు చేస్తూ ఆ అప్పులను ఎదుటివారు నెత్తినేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇటువంటి వాడిని నువ్వు కనుక్కుంటే వాడికి కొంచెం దూరంగా ఉండు, వైజ్గా ఉండు, దూరంగా ఉంటే జ్ఞానంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లో వానికి మధ్యవర్తిత్వం ఉండవద్దు, షూరిటీ ఉండవద్దు. నువ్వు ఒకవేళ సహాయం చేయగలిగితే చేయి, లేనప్పుడు మధ్యవర్తిత్వం అనేది చేయకూడదు. అసలు క్రైస్తవులకు మనం ఎలా సహాయం చేయాలో గొప్ప ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. 1వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. ఫిలోమోనుకు పౌలు రాసిన ఈ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు. అంటే ఇక్కడ పౌలు ఏమన్నా అన్వైజా, అంటే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడా? ఇందాక మనం చూస్తేనేమో పక్కన వాళ్ళతో ఏముండకూడదు, అంటే వేరే వారి కోసం ఏముండకూడదు, మధ్యవర్తిత్వం, జామీన్ ఉండకూడదు అంటాడు. ఇక్కడ పౌలు ఏమంటాడు? అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసినలా నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుస్తాను. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. సరే, అది పౌలు వేరే ఆయన ఆలోచన. ఇక్కడ మీరు చూస్తే అసలు విషయం ఏంటంటే, ఏదైనా ఒనేసిము ఇవ్వాల్సి వస్తే నన్ను నా లెక్కలో అంటాడు. అంటే నేను మధ్యవర్తిత్వం, నేను జామీన్ ఉంటున్నాను అంటాడు పౌలు. సో ఏ సందర్భంలో, అదే ఆలోచించాలి మీరు. ఏ సందర్భంలో ఎవరికి అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. బహుశా పౌలుకు లేకపోతే ఒకవేళ ఆ మాట అనేవాడే కాదేమో. పౌలు చేయగలుగుతాడు కాబట్టి ఆ మాట అన్నాడు. రెండవది, ప్రాముఖ్యంగా ఇతడు క్రీస్తునందున్న సహోదరుడు. ఇతడు ప్రాముఖ్యంగా స్ట్రేంజర్ కాదు, ఇప్పుడు అన్యుడు కాదు. ఇతడు ఎవరు అంటే క్రీస్తు నందున్నటువంటి సహోదరుడు. క్రీస్తు నందున్నటువంటి సహోదరుడు నిజంగా అవస్థలో ఉన్నప్పుడు, మనము చేయగలిగినప్పుడు మనము వారికి చేయాలి సహాయము. అంతేకాదు, కొన్ని సందర్భంలో వారు తీర్చలేనిది మనం తీర్చడానికి కూడా ముందుకు రావాలి. అది నిజంగా క్రీస్తునందున్న సహోదరుడు, నిజమైన అవసరతలో ఉన్నటువంటి వాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇతడు అప్పు చేసేవాడు కాదు, అప్పులు చేసినటువంటి వాడు కాదు, లేకపోతే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాడు కాదు, లేకపోతే ఇంకొకటి చేసినటువంటి వాడు కాదు. ఇతనికి పరిస్థితి లేదు, కట్టేటువంటి స్టేజ్ కూడా లేదు, అతను చెరసాల్లో ఉన్నాడు. కాబట్టి పౌలు దీనికి ముందుకు వచ్చాడు. చూడండి, ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని. 1 యోహాను 3వ అధ్యాయము ఒకసారి చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము
16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం అంటే ప్రాణమే పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మరి జామీన్ ఉండకూడదా? అంటే ఒక చిన్న ఆలోచన. సహోదరుల నిమిత్తము ప్రాణమే పెట్టబద్దులమై ఉన్నామంటే దానిలో జామీను యాడ్ చేయలేమా? చేయవచ్చు. సహోదరులు లేకపోతే నిజమైన అవసరంలో ఉన్నటువంటి వారు కాకుండా ఇంకా ఎవరికైనా సరే జామీన్ అనేది ఉండకూడదు, అది కన్ఫామ్. ఆ తర్వాత సహోదరులు అనబడేవారు అంటే క్రీస్తులో ఉన్నటువంటి వారు నిజంగా అవసరంలో ఉన్నప్పుడు, నిజంగా కష్టంలో ఉన్నప్పుడు, వేరే ఉద్దేశాలతో కాదు. మళ్ళా అంటే కపట సహోదరులు ఉంటారు. సహోదరులు అనబడేవాళ్ళే కానీ కపట సహోదరులు అనబడేవాళ్ళే కానీ వాక్యానికి విరుద్ధంగా నడిచేవాళ్ళు. సహోదరులు అనబడేవాళ్ళు ఇప్పుడు ఒనేసిము పరిస్థితి ఏంటి? జైల్లో ఉన్నాడు, అతనికి వేరే పరిస్థితి లేదు. అంత పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా జామీన్ ఉండొచ్చు. ఇక్కడ ఈ విషయంలో పౌలు చేసింది కరెక్టే, మనము కరెక్ట్గా ఈ విషయం ఇట్లా ఉంటే పరిస్థితి చేయొచ్చు. కానీ తెలివిగా, జాగ్రత్తగా, ఏ సందర్భమో, ఎందుకు, ఆ తర్వాత మనం దాన్ని తిరిగి ఇయ్యగలుగుతామా, ఆ స్టేజ్లో మనం ఉన్నామా, ఇవన్నీ ఆలోచించే ఒకవేళ సహోదరులకైతే మనము అచ్చి ఉండొచ్చేమో. కానీ సహోదరులు ప్రేమ విషయంలో ఒకవేళ మనం అంత ఎక్కువగా ఉండొచ్చేమో. కానీ బయట విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనిలో మనం చెయ్యి పెట్టకూడదు. ఆ తర్వాత అంటాడు, నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతం చేయి. ఒకవేళ పొరపాటున తెలియకుండా, ఆలోచన లేకుండా గబక్కన మాటిచ్చి షూరిటీ ఉండి మధ్యవర్తిత్వం చేస్తే నువ్వేం చేస్తావంటే నువ్వు నిద్రపోబాక. అదే కింద అంటాడు చూడండి, అలాగు చేసి తప్పించుకొనుము, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకవాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. వేటగాని చేతిలో నుండి లేడి పరిగెత్తిది చూసివా, అట్లా. అలాగే ఈ ఎరుకువాడు లేకపోతే బోయవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్షులు వేటాడుతూ ఉంటారు. ఆ స్నేర్ ఏదైతే ఉందో ఆ స్నేర్లో నుంచి లేకపోతే వాని ఆ ఊరిలో నుండి పక్షి తప్పించుకొని పోయినట్లు తప్పించుకో. అసలు నిద్రపోబాక. నువ్వు ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చిందాకా, నీ ప్లెడ్జ్ నుంచి బయటకు వచ్చిందాకా, నీ మధ్యవర్తిత్వం నుంచి బయటకు వచ్చిందాకా. అందుకే గబక్కన నోరు జారి మాట ఇవ్వద్దు, నోరు జారి మాట ఇవ్వద్దు. ఇట్స్ లైక్ ఎ స్నేర్ అనమాట. ఒక ఎరుగువానికి లేకపోతే బోయేవానికి పక్షి పట్టు చిక్కినట్టు ఒక లేడీ వేటగాడికి దొరికినట్లు అయింది అనమాట పరిస్థితి. అంటే దాని అర్థమైంది, వేటగాడికి లేడి దొరికితే కోసుకొని తిట్టడం, పక్షి దొరికితే అయిపోయింది. అది పరిస్థితి. అందుకని సిచ్యువేషన్ అది, ఆ పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలంటే కనీసం కన్నులకు ఏం రానియకూడదు, నిద్ర, అలాగే కనురెప్పలకు కొనుకుపాటు రానియకుండా సాధ్యమైనంత వరకు మాటి మాటికి వెళ్ళి అతన్ని అలర్ట్ చేసి, ఏంది కట్టావా, ఇచ్చావా అని అడుగుతూ ఉండాలి. ఇట్స్ లైక్ ఇది ఎటువంటిదంటే లోకాసు వార్తలో ఒక ఆమె ఉంది కదా, ఒక వీడియో
వీడో ఎవరు ఆమె ఎవరు లేరంట ఆమెకు. అదే ఊరిలో ఒక మంచి ఒక 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 వ్యక్తి ఉన్నాడు, ఎవరు ఒక న్యాయాధిపతి. అతడు అన్యాయస్తుడంట. ఎవరికి తీర్పు అంటే సరిగ్గా ఎవరిని విచారణ చేయటం ఈ పద్ధతులు ఉండవు అతనికి. సో ఇప్పుడు ఈమె ఆమె యొక్క వ్యాజ్యాన్ని అతనికి చెప్పడానికి పోతే పట్టించుకోవట్లా. కానీ ఏమేం చేస్తుందంటే మాటికి వెళ్ళి అతన్ని ఇబ్బంది పెట్టైనా సరే ఆమె యొక్క వ్యాజ్యము తీర్చేంత వరకు కూడా ఆమె, అది పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ఎదుటి వారి కొరకు మనం పూటపడ్డామంటే మనం కూడా అదే పని చేయాలి. పూటపడటం అండి ఇచ్చే విషయం కాదు, మనం ఇవ్వాలి, సహోదరులకు ఇవ్వాలా, సహోదరులకు ఇవ్వాలా, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా. వారికి మనకున్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేయాలి. అది ఎంతైనా సరే, లెక్కలో అవసరం లేదు. వేల, లక్షల, వందల రూపాయల అనే లెక్క కూడా లేదు. ఉన్నప్పుడు దానికి ఏ విధమైనటువంటి అప్పు కానీ, రుణంగా కానీ, వడ్డీకి కానీ, మళ్ళీ ఇస్తారనే ఆలోచనతో కానీ ఇవ్వద్దు. దేవుని పేరిట, దేవుని ప్రేమను బట్టి ఇచ్చేసేయండి. కానీ ఈ విషయంలో, ఏ విషయంలో, పూటబడేటువంటి విషయంలో, మధ్యవర్తిత్వం విషయంలో మాత్రము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.